ఉన్నారు. మేడం ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకంటే నిరసన చేస్తున్నారు? ఈ రోజు అంబటి రాంబాబు బయటికి వచ్చి మోకరెళ్ళి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పి తీరాలి. ఈ రాష్ట్రానికి సీఎం గా ఉన్న వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పి తీరాలి. ఇదే మా డిమాండ్. ఆయన నేను చంద్రబాబును తిట్టలేదు, నన్ను తిట్టిన వారిని కొట్టాలని వచ్చిన వారిని తిట్టాను, ఈ వయసులో తిట్టడం నాది తొందరపాటు చర్య అని ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇప్పుడు మీకు పేరు ఉచ్చరించి తిట్టింది రాష్ట్రంలో ప్రతి ఒక్కడు చూశారు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు చూశారు. దానికి మాత్రమే రియాక్ట్ అయ్యి మేము ఇక్కడికి వచ్చాము. మీరు కల్తీ లడ్డు పంచారా లేదా నా సూటి ప్రశ్న. కల్తీ లడ్డు పంచినందుకు బ్యానర్లు పెట్టి మేము చాలా పీస్ఫుల్ గా జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే కల్తీ కలవలేదు, పంది కొవ్వు రాలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని పిచ్చి మాటలు మాట్లాడి ఆ ఫ్లెక్సీలు చించడానికి బయలుదేరి వీరోచితంగా మగాడైతే ఎవడైతే రండి అని అన్నప్పుడు మహిళలందరం వచ్చాము. వచ్చి క్షమాపణ చెప్పండి, సారీ అయిందని చెప్పండి, లేదు అని అంటే మేము తప్పు చేయలేదు అయితే ఏంటి అని అడగడానికి బయటికి రమ్మనండి. ఈరోజు మేము అదే డిమాండ్ చేయడానికి వచ్చాము. ఆయన బయటికి రావాలి, ఆయన తప్పు చేస్తే సారీ చెప్పాలి, తప్పు చేయకపోతే మాకు ఆన్సర్ చేయాలి. ఇప్పుడే వచ్చి మాట్లాడమనండి. కల్తీ గురించే మాట్లాడుతున్నాం కదా, సబ్జెక్ట్ కల్తీ గురించే కదా మేము మాట్లాడడానికి రెడీ. సిగ్గు లేకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడే దిక్కు దివాణం లేదు. ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడితే వింటూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు దద్దమ్మలు లేరు. మేమందరం కూడా చాలా చక్కగా అందరం బయలుదేరి వచ్చాము. ఆయన ఆన్సర్ వినడానికి వచ్చాము. ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. ఏంటి అసలు ఎందుకు మీరు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అంబటి రాంబాబుకి మేము గుంటూరు మహిళలను చాలు, అంబటి రాంబాబుకి మేము గుంటూరు మహిళలను చాలు. వాడిని చెప్పు తీసుకొని ఈ సందర్భంగా మేము చెప్పు దెబ్బలతో కొట్టాలని మేము వచ్చాము. వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే తెలుగు మహిళలు వాడికి బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అంబటి రాంబాబు బయటకు వచ్చి ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. మరి మా గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాము. వెంటనే అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలుగు మహిళలు, గుంటూరు తెలుగు మహిళలు చెప్పు తీసుకొని వాడికి బుద్ధి చెబుతారని అందరూ మేము న్యాయబద్ధంగా ప్రశాంతంగా చేస్తుంటే ఆఖరికి ఆడవాళ్ళని కూడా లేకుండా దాడులు చేశారు. ముందు స్టార్ట్ చేసి ఇప్పుడు మేము గొడవ చేస్తున్నామని చెప్పేసి ఆడవాళ్ళలాగా ఇంట్లో కూర్చొని దాక్కొని చేస్తున్నారు. బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. బాబు గారికి క్షమాపణ చెప్పాలి. ఏంటి అసలు ఎందుకు